ప్రశ్న 31. గతంలో గ్రూప్ 2 పరీక్షలో వచ్చిన ఒక డైరెక్ట్ క్వశ్చన్ ఇది. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? దీనికి కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1 1955, ఆప్షన్ 2 1953, ఆప్షన్ 3 1956 మరియు ఆప్షన్ 4 1850. మీలో చాలామందికి ఆన్సర్ ఇప్పటికే తెలిసే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1956. సరే, ఆన్సర్ అయితే దొరికేసింది. కాని మిగిలిన ఆప్షన్స్ ఎందుకు రాంగో కూడా మనం తెలుసుకోవాలి కదా. చూడండి, ఈ ఒప్పందం ఎగ్జాక్ట్గా 1956 ఫిబ్రవరి 20వ తేదీన న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. ఆప్షన్ 2లో ఉన్న 1953 సంవత్సరం దేనికి సంబంధించింది? అప్పట్లో మద్రాస్ నుంచి విడిపోయి కేవలం ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఏర్పడింది కదా, సో అది ఆన్సర్ కాదు. ఇక ఆప్షన్ 4లో ఉన్న 1850 చూస్తే అసలప్పటికీ మనకు స్వాతంత్ర్యమే రాలేదు, కాబట్టి ఆ ఆప్షన్కి ఇక్కడ పనేలేదు. ఇక 1955 అనేది ఆంధ్ర రాష్ట్రానికి మధ్యంతర ఎన్నికలు జరిగిన సంవత్సరం. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకున్నా 1956 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ప్రశ్న 32. ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వము దోహదపడిన ఈ పెద్ద మనుషుల ఒప్పందంపై ఎందరు నాయకులు సంతకం చేశారు? ఇక్కడ ఆప్షన్స్: 1 6, 2 8 మంది, 3 10 మంది, 4 12 మంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 8 మంది నాయకులు. ఈ 8 అనే నంబర్ని మీరు మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసేసుకోండి. అసలు ఎందుకు 8? ఎందుకంటే ఈ ఒప్పందంలో ఇరు ప్రాంతాలకు అత్యంత పారదర్శకంగా సమానమైన ప్రాతినిధ్యం కల్పించాలన్నదే అసలైన ఉద్దేశం. అందుకే బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఆంధ్ర ప్రాంతం నుండి 4, తెలంగాణ ప్రాంతం నుండి 4 వెరసి మొత్తం 8 మంది కీలక నాయకులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యాజ్ ఎ స్టూడెంట్ మీరు కేవలం ఆ నంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు, ఆ 8 మంది పేర్లు కూడా మీ ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఆంధ్ర ప్రాంతం నుండి అప్పటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డిగారు, నీలం సంజీవరెడ్డిగారు, గౌతు లచ్చన్నగారు మరియు అల్లూరి సత్యనారాయణరాజుగారు సంతకాలు చేశారు. అలాగే తెలంగాణ ప్రాంతం నుండి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు, కెవి రంగారెడ్డిగారు, మర్రి చెన్నారెడ్డిగారు మరియు జెవి నరసింగరావు గారు. ఈ లిస్ట్ని మీరు 1కి 2 సార్లు చదివి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సుమా. ప్రశ్న 33. ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది, గమనించరా? 1956 పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రతినిధులలో ఒకరు కానివారు ఎవరు అని అడిగారు. ఎగ్జామ్ టెన్షన్లో మనం ఆ కానివారు అన్న పదాన్ని చాలాసార్లు మిస్ అవుతుంటాం. సరే, ఆప్షన్స్ చూద్దాం. 1 బి రామకృష్ణారావు, 2 కెవి రంగారెడ్డి, 3 జెవి నర్సింగ్రావు, 4 స్వామి రామానందతీర్థ. ఇందాక మనం చెప్పుకున్న లిస్టును గుర్తు తెచ్చుకోండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఎందుకంటే స్వామి రామానంద తీర్థగారు ఈ ఒప్పందంలో సంతకం చేయలేదు. ఇది చాలా క్లియర్ కదా. ఆప్షన్స్ని ఒక్కసారి చూస్తే బూరుగుల రామకృష్ణారావు గారు, కెవి రంగారెడ్డి గారు మరియు జెవి నరసింగరావు గారు ఖచ్చితంగా ఆ 4 తెలంగాణ ప్రతినిధులలో ఉన్నారు. మరి స్వామి రామానంద తీర్థగారి విషయానికొస్తే ఆయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో అత్యంత గౌరవనీయమైన కీలకమైన నాయకుడే కావచ్చు. కానీ అధికారికంగా ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేసిన ఆ 8 మంది కోర్ టీంలో ఆయన లేరు. సో ఇలా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం వస్తే ఆన్సర్ టక్కుమని గుర్తించొచ్చు. ప్రశ్న 34. పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినది ఎవరు? మన ముందున్న ఆప్షన్స్: 1 మర్రి చెన్నారెడ్డి, 2 బెజవాడ గోపాలరెడ్డి, 3 గౌతు లచ్చన్న, 4 నీలం సంజీవరెడ్డి. మీకు ఇందాకటి పేర్ల లిస్ట్ గుర్తుంటే దీని ఆన్సర్ ఆప్షన్ 2 బెజవాడ గోపాలరెడ్డి గారు అని ఇట్టే చెప్పేస్తారు. ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఆయనే కదా ముఖ్యమంత్రి. చాలామంది స్టూడెంట్స్కి ఇక్కడే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైం లైన్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి ఫస్ట్ సీఎం ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ తర్వాత 1955లో ఎలక్షన్స్ జరిగాక బెజవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంటే 1956 ఫిబ్రవరిలో ఈ ఒప్పందం జరిగే టైంకి ఆయనే పవర్లో ఉన్నారు. అర్థమైంది కదా. ఇక ఒప్పందం జరిగిపోయి నవంబర్ 1, 1956న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయ్యాక అప్పుడు ఫస్ట్ సీఎంగా నీలం సంజీవరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు. కన్ఫ్యూజన్ క్లియర్ కదా. ప్రశ్న 35. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ఆధారమైన ఒప్పందం ఏది? ఇక్కడ 4 హిస్టారికల్ అగ్రీమెంట్స్ని ఆప్షన్స్గా ఇచ్చారు.
ఆప్షన్ 1 సిమ్లా ఒప్పందం 1972, ఆప్షన్ 2 శ్రీబాగ్ ఒప్పందం 1937, ఆప్షన్ 3 పెద్ద మనుషుల ఒప్పందం మరియు ఆప్షన్ 4 పూనా ఒప్పందం 1932. ఈ సెషన్ ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నది దీని గురించే కదా, సో ఆబ్వియస్గా ఆన్సర్ ఏంటి? ఎస్, ఆప్షన్ 3 పెద్ద మనుషుల ఒప్పందం. మనకు ఆన్సర్ దొరికేసినా సరే మిగతా ఆప్షన్స్ గురించి కూడా తెలుసుకోవటం మన బాధ్యత. ఆప్షన్ 1లో ఉన్న సిమ్లా ఒప్పందం చూస్తే ఇది 1972లో ఇందిరాగాంధీ గారికి జుల్ఫికర్ అలీ భుట్టోకి మధ్య జరిగిన ఇండో-పాక్ పీస్ ట్రీటీ. దీనికి మన రాష్ట్ర ఏర్పాటుకు సంబంధమే లేదు. ఆప్షన్ 2లోని శ్రీబాగ్ ఒప్పందం ఇది 1937లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల మధ్య జరిగింది. ఇది ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ఒక బేస్ మాత్రమే. ఇక ఆప్షన్ 4 పూనా ఒప్పందం అనేది 1932లో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ మరియు మహాత్మాగాంధీల మధ్య జరిగిన దళిత వర్గాల రిజర్వేషన్లకు సంబంధించిన చారిత్రక ఒప్పందం. కాబట్టి ఫైనల్గా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్ రెండూ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడటానికి ఏకైక ఆధారం 1956 నాటి మన పెద్ద మనుషుల ఒప్పందం మాత్రమే.